తాజాంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. అమరావతికి రుణ సమీకరణ ప్రక్రియపై హడ్కో ప్రతినిధులతో ఆయన చర్చించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, హడ్కో చైర్మన్ తో మంత్రి నారాయణ భేటీకి సంబంధించిన వివరాలేంటి? రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ ఈరోజు ఢిల్లీలో పలువురు కీలకమైనటువంటి వ్యక్తులతో భేటీ అయ్యారు. తొలుత ఆయన జిందాల్కు సంబంధించినటువంటి ఆర్పి జిందాల్ తో భేటీ అయ్యారు. జిందాల్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆర్పి జిందాల్ తో భేటీ అయ్యి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లకు సంబంధించినటువంటి వ్యవహారము, దాంతో పాటుగా మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో జిందాలకు సంబంధించినటువంటి 2 ప్లాంట్లు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. సో వాటికి తోడు మరిన్ని ప్లాంట్లు రాష్ట్రంలో పెంచాలి అని చెప్పి దీనివల్ల గత 5 ఏళ్లలో పేరుకుపోయినటువంటి చెత్త మొత్తాన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ద్వారా పూర్తి స్థాయిలో రాష్ట్రం నుంచి నిర్మూలించడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో కొత్తగా వచ్చేటువంటి చెత్తను కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా ఉండటానికి ఇది అవకాశం కల్పిస్తుంది అని చెప్పి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే పంపించారు. ఆ మేరకు జిందాల్ చైర్మన్ ఆర్పి జిందాల్ తో నారాయణ భేటీ చేసి రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సినటువంటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు సంబంధించినటువంటి అంశాలపైన కీలకమైనటువంటి చర్చించడం జరిగింది. ఇందుకు ఆర్పి జిందాల్ కూడా సానుకూలంగా స్పందించినట్లుగానే నారాయణ వెల్లడించారు. అదే సందర్భంలో రాష్ట్రంకి కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వారితో పాటు కేంద్రం నుంచి, అంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి, ఆర్పి జిందాల్కి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు వచ్చి దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ పరిశీలించి ఒక నివేదికను తయారు చేసి తద్వారా ముందుకు వెళ్ళడానికి సాధ్యమైనంత త్వరగా ప్రయత్నిస్తాము అన్నట్లుగానే వెల్లడించారని చెప్పి నారాయణ పేర్కొన్నారు. తర్వాత హడ్కో చైర్మన్ తో కూడా మంత్రి నారాయణ భేటీ అయ్యారు. హడ్కో అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు, అదే సందర్భంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇరువురు నిధులు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ 2 సంస్థల ద్వారా నిధులను ఇప్పిస్తోంది, రుణాన్ని మంజూరు చేస్తా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇవ్వనున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు అందుకు అనుగుణంగానే ఏడీబీ, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ ద్వారా నిధులు సమీకరించేందుకు అవకాశం కల్పించింది. ఆ మేరకు ఇప్పటికే ఒకవైపు వరల్డ్ బ్యాంకు, మరోవైపు ఏడీబీ ఇరువురు కూడా నిధులు మంజూరు చేసేందుకు ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించుకొని ఆయా బోర్డు మీటింగుల్లో ఈ నెలలోనే 2 బోర్డు మీటింగులు పూర్తి స్థాయిలో ఆమోదం తెలపడంతో ఈ జనవరి మొదటి వారం నుంచి పనులు జరుగుతున్నటువంటి వేగానికి అనుగుణంగా నిధులు మంజూరు చేసేటువంటి పరిస్థితి 2 వైపుల నుంచి ఉంది. అయితే మరికొన్ని నిధులు అవసరమైనటువంటి నేపథ్యంలో 11,000 కోట్ల రూపాయలు రుణం ఇవ్వాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిఆర్డీఏ తరఫున హడ్కోకు చేసినటువంటి విజ్ఞప్తి మేరకు హడ్కో కూడా 11,000 కోట్లు రాష్ట్రానికి ఇచ్చేందుకు, ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి వినియోగించుకునేందుకు హడ్కో కూడా అనుమతి ఇచ్చింది. అందుకు అనుగుణంగా హడ్కో ఇవ్వాల్సినటువంటి రుణాలు, దానికి సంబంధించినటువంటి తదుపరి ప్రక్రియను చర్చించినట్లుగా నారాయణ వెల్లడించారు. హడ్కో చైర్మన్ తో ఆయన ప్రత్యేకంగా భేటీ, హడ్కో సీఈఓతో సంజయ్ కుల్ శ్రేష్ఠతో నారాయణ ప్రత్యేకంగా భేటీ అయ్యి 11,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తి స్థాయిలో చర్చించి అవకాశం ఉన్నంత త్వరగా నిధులు విడుదల చేసినట్లయితే జనవరి 1వ తేదీ నుంచి తాము అమరావతి నిర్మాణ పనులన్నింటినీ వేగంగా పూర్తి చేసేందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని, నిధులు తమ వద్ద ఉన్నట్లయితే మరింత వేగంగా పూర్తి స్థాయిలో పనులు చేయించడానికి, అదే సందర్భంలో నిర్మాణాలకు అవసరమైనటువంటి పూర్తి సహాయ సహకారాలు హడ్కో నుంచి కూడా ఇవ్వాలి అని చెప్పి కోరినట్టుగా తెలిసింది. అందుకు హడ్కో ఇప్పటికే నిధులు ఇవ్వడానికి సిద్ధమైంది. దాంతో పాటుగా పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లుగానే హడ్కో సీఈఓ నారాయణతో వెల్లడించారని మంత్రి పేర్కొన్నారు. ఈ 2 అంశాలను పూర్తి చేసుకున్నటువంటి, అంటే జిందాల్ చైర్మన్, హడ్కో సీఈఓ ఈ ఇరువురితో భేటీలు పూర్తి చేసుకున్న తర్వాత నారాయణ తిరిగి అమరావతి బయలుదేరుతున్నారు. విశాఖ, గుంటూరు 2 చోట్ల ఉన్నటువంటి జిందాల్ ప్లాంట్లకు తోడు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా, ముఖ్యమైనటువంటి నగరాలకు అనుసంధానం చేసే విధంగా జిందాల్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.